దొనకొండ ప్రజలకు బూచపల్లి కుటుంబం రుణపడి ఉంటుంది. ప్రకాశం జిల్లా దొనకొండ పట్టణంలో శనివారం రాత్రి బూచపల్లి నందిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూచపల్లి నందిని మాట్లాడుతూ బూచపల్లి కుటుంబం పైన దొనకొండ మండల ప్రజలు చూపించే అభిమానానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. రానున్న ఎన్నికలో బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించాలని నందిని కోరారు. వాళ్ళు అంత ఎండ ఉన్నా కూడా చిరునవ్వుగా అక్కరా వెళ్దాం అని అంత సపోర్ట్ గా నాతో పాటు నడిచినందుకు అమ్మా మీరందరికీ పేరు పేరున శిరస్సు మంచి నమస్కారాలమ్మా. నా కష్టాన్ని కూడా పంచుకొని నాతో పాటు ప్రతి గడపకి వాళ్ళంతా ఆనందంగా మా శివన్నకు ఓటేయండి, మా బూచేపల్లికి ఓటేయండి అని చెప్తున్నారంటే అది కేవలం మావయ్య గారు ఆ రోజు దొనకొండ మండలానికి ఫస్ట్ ఆయన నాతో ఎప్పుడు అనేవారు, అమ్మా ఒక్కటే గుర్తుపెట్టుకో, దొనకొండ మండలం అనేది నా మానస పుత్రిక లాంటిది. నేను ఎప్పుడు దొనకొండ ప్రజల అభిమానాన్ని వాటికి నా జీవితాంతం రుణపడి ఉంటానమ్మా. మనందరం కూడా మన ఫ్యామిలీ మొత్తం బూచేపల్లి కుటుంబం ఎప్పుడు దొనకొండ ప్రజలకి మీ అండదండలకి మేము ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాము. అందరికీ చెప్తున్నాను, మామయ్య గారు చెప్పింది ఒకటే, మా కుటుంబం మాకు నేర్పించింది ఒకటే, ఆకలిలో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం, కష్టంలో ఉన్న వారికి కొండంత సాయం చేయటం, బాధలో ఉన్న వారికి ఓదార్పు ఇవ్వటం, ఈ మూడు తప్ప మా మామయ్య మాకేమీ నేర్పించలేదు. మేము అదే బాటలో నడుస్తాము. 20 ఏళ్లుగా ఎన్ని పదవులున్నా పదవులు లేకపోయినా దర్శి నియోజకవర్గాన్ని మేము అంటి పెట్టుకొని ఉన్నామంటే అది మీ అందరి ప్రేమ, మీరు మాపై చూపించే అభిమానం. ప్రత్యక్ష పార్టీలు చూస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. 5 ఏళ్ళగా ఒకసారి పోటీ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు రెండోసారి పోటీ చేయలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఈ దర్శి నియోజకవర్గం అనేది మా మనసుకి దగ్గరగా ఉన్న ప్రాంతం. మీ అందరికి కూడా తెలుసుండాలి, నేను ఈ నియోజకవర్గ ఆడపిల్లని. ముల్లమూరు మండలం జమ్మలమడక మా నాన్నగారి